కుర్బానీ చేసిన తర్వాత కొంతమంది ప్రజలు కుర్బానీ యొక్క మాంసాన్ని ఫ్రిడ్జ్ లో చాలా రోజుల వరకు ఉంచుకుని తింటూ ఉంటారు. కొంతమంది అయితే నెలల వరకు తింటూ ఉంటారు. సోదరులారా, గుర్తుపెట్టుకోండి, ఆ మాంసాన్ని మీరు సంవత్సరం వరకు కూడా ఉంచుకోవచ్చు. ఇస్లాం మీకు ఎటువంటి పట్టింపులు ఇవ్వబడదు. కానీ మంచి పద్ధతి, ముస్తహబ్ పని ఏమిటంటే ఆ మాంసాన్ని తీసుకువెళ్ళి వీధిలో ఉన్న, అలాగే మీ బంధువులలో ఉన్న పేద ప్రజలలో పంచిపెట్టండి. వారు కూడా సుఖ సంతోషాలతో పండుగ జరుపుకుంటారు. అల్లాహ్ మీకు స్తోమత ఉన్న ప్రజలలో పుట్టించాడు. మీరు ఆ కుర్బానీ యొక్క మాంసాన్ని వారికి పంచిపెట్టి మరల మీరు మాంసాన్ని కొనుక్కోగలరు. కానీ పాపం వారు కొనుక్కోలేరు. అందుచేత మీ దగ్గర ఉన్న మాంసాన్ని వారికి పంచిపెట్టి అల్లాహ్ యొక్క ఆనందాన్ని పొందండి. గుర్తుపెట్టుకోండి, కుర్బానీ ఒకవేళ మాంసం కోసం చేసినట్లయితే ఆ యొక్క కుర్బానీ వృధా అవుతుంది. మీరు అల్లాహ్ యొక్క ఆనందం కోసమే కదా కుర్బానీ చేసింది. ఆ మాంసాన్ని మీరు తింటూ ప్రజలలో కూడా పంచిపెట్టండి.